బాయ్స్ కిట్, ఇది అపిటైజర్ అంటే అది బిర్యానీ. ఆధునిక యూత్ మెంబర్స్, ఆధునిక యువకులు యువకురాలు ఏ సమస్యలో చిక్కుకుంటున్నారో ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ఈ యూత్ స్కిట్ బై బాయ్స్ మనకు చూపించబోతుంది. సమయం వాళ్ళకి ఇద్దాం. ఓవర్ టు ద బాయ్స్. సీసీ స్టార్ ఎక్కడ పోయిట్రు ఎందుకు? Hello, mic check. Hello, mic check. Mic check. Yeah, hi. Good morning, sir. Good morning, team. Good morning, sir. Yeah, good morning, students. So, మనం in the part of full stack developer, ఇందులో మనం ఫుల్ స్టాక్లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్, రెండోది బ్యాక్ ఎండ్, మూడోది డేటాబేస్. మనం డేటాబేస్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం. ఈ డేటాబేస్ కాన్సెప్ట్స్ ఒక 2 daysలో మనకు అయిపోతాయి. వాటి మీద ఎగ్జామ్ ఉంటుంది. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇది అయిపోయిన తర్వాత దాని మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే సార్ 20 lakhs ప్యాకేజ్ కావాలి సార్, త్వరగా చెప్పండి సార్, మేము త్వరగా జాబ్స్ తెచ్చుకోవాలి. నువ్వు ఎంత త్వరగా నేర్చుకుంటే నేను త్వరగా చెప్పేస్తాను. మీరు త్వరగా చెప్పండి సార్, మీరు నేర్చేసుకుంటాం ఎలాగన్నా. అవును రాజశేఖర్, మీ స్లాంగ్ చూస్తుంటే కొంచెం మా ఊరు దగ్గర అనిపిస్తుంది. ఏ ఊరు మీది? మాది కాకినాడ సార్. కాకినాడ? అవునా? Yes. మా పక్కన పెట్టాపురమేనా? వావ్. అది కూడా రాజమండ్రి సార్. రాజమండ్రి? మా ఊర్లంతా పక్క ఊర్లు. అవునా? అవును సార్. ఓ మీరెవరు? రాజమండ్రా? ఓకే, అంతా ఒక్కొక్కరే ఉన్నవాళ్ళు అనమాట. అయితే రాము మీరెవరు? కాకినాడ అగ్రహారం సార్. అగ్రహారమా? ఓ మా నాన్నగారి పేరు రామాచార్య సార్. రామాచారి గారా? అవునా? మీ నాన్నగారు నాకు బాగా తెలుసా. ఓకే, ఒకప్పుడు మీ నాన్నగారు ప్రొఫెషనల్ వినేవాడిని నేను. అవును సార్, అందరూ చెబుతారు, బాగా చెబుతారు. మీ నాన్నగారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన నాకు పరిచయం ఉంది కూడా. ఓకే సార్. ఆయన నాకు గుర్తుపడతారు, నేను ఆయన గుర్తుపట్టగలను. బాగా తెలిసిన మనిషి. ఓకే ఓకే అంతా మన ఊరు వాళ్ళేనమాట. అయితే అవును సార్. సరే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. సార్ 2 daysలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. సార్. ఓకే సార్. క్లాస్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చాం. మనం ఖచ్చితంగా 20 lakhs ప్యాకేజ్ అయితే కొట్టాలి, తగ్గేదే లేదు. ఓకే, సమస్య లేదు సార్ బాగా చెప్పారు, బాగా చదువుకొని మనం బాగా చదువు, మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ లోనే కొడేయాలి మనం. ఓకే బాగా చదవండి నాలాగా. కోడ్ ఎర్రర్ వచ్చింది, కాసేపు గేమ్ ఆడదాం. సి 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 గో 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 ఏసే అనేసే ఏసే ఎవరినేసేయాలరా బాబు? మ్యాచ్ పాయింట్స్ చాలా వచ్చాయి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. వాడంతే నువ్వురా, మనం చదువుకుందాం. మనం చదువుకున్నాం 20 lakhs ప్యాకేజ్. అరే మీ వాడు సినిమా వచ్చింది చూడలే? మా కులపడి సినిమా అది మర్చిపోయాను నేను. మా కులపడి సినిమా అది ఫస్ట్ రోజు చూస్తాను నేను. అసలు మామూలుగా థ్యాంక్స్ రా. తర్వాత చదువుకుంటే తర్వాత రా, ముందు కులం ఇంపార్టెంట్. అది ఏయ్ కొట్టండి అదే. ఎవరో అమ్మాయి చాటింగ్ చేస్తుంది, ఫేస్బుక్లో మెసేజ్ చేసింది, చూద్దాం ఒకసారి.
ఇది అబ్బా, అమ్మాయి చాలా తెల్లగా ఉంది, వైట్గా ఉంది. సార్ మాకు బాగుంది. అమ్మాయి బాగుంది. ఆగండి. చెల్లి ఏమన్నా ఉందేమో అడుగు. ఫోటో ఫోటో అయినా పంపించు, ఫోటో పంపించు ఒకసారి. వావ్ సూపర్. ఓకే అమ్మాయి బాగుందిరా. నీకెందుకు చెల్లి ఉందేమో అడుగు. ఎందుకు చెల్లి నీకెందుకు? రాఖీ కట్టించుకుందామని. రాఖీ అయితే ఓకేలే. ఎక్కడైందిరా వీడు? అది సూపర్. ఒరే అమ్మాయి నా వెబ్ సిరీస్ లో హీరో ఇలాగుంది. 3 వెబ్ సిరీస్ చూసా, మిగతా ఇప్పుడు కంటిన్యూ చేస్తా. చూడు ఇంకా పని ఏముంది నీకు? మీరే రిలాక్స్ అయ్యేది. చూడు నాన్న చూడు. చూడమ్మా. అది సూపర్. అదేరా మా కులమోడా మజాగా. అంటే 5,000 పంపించాలా? ఇప్పుడే కదా పరిచయం అయింది. 5,000 పంపించమంటుంది రామా. హీరో ఇలాంటి అమ్మాయి 5,000 అడిగితే ఆలోచిస్తాను కాబట్టి పంపించచ్చు కదా. నువ్వు పంపించమన్నావంటే పంపించేస్తాను ఖచ్చితంగా. ఓకే 10,000 పంపించు. 10,000 లేవు రాము, 5,000 అయితే పంపిస్తాను. 5,000 అడిగింది కాబట్టి 5,000 పంపిస్తాను. 10,000 నువ్వు 10,000 అందుకే కదా పంపించమని. నీ మాట ప్రకారం నేను 5,000 అయితే పంపిస్తాను. 10,000 అయితే నేను పంపించలేదు కానీ ఓకే సూపర్. పంపించాను రాము. పంపించేసి ఎగ్జామ్ ఉంది ఈ రోజు, మర్చిపోయారా మీరు? ఏం మనుషులు అంతా గేమ్ ఆటమే జరిపింది. కళ్ళంతా ఎనకొచ్చింది. నేను చూసి అందరూ అసలు చదువు మానేసి సినిమాలు అన్నీ అయిపోయినాయి. పదండి. రూమ్ నుంచి ఇప్పుడే క్లాస్కి వచ్చాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా అందరూ కాన్వెంట్ పిల్లలాగా ఎంత బాగా సాగదీశారు. రాత్రి బాగా చదివేశాను సార్, ఎరగదీశారు రాత్రి. సార్ 20 lakhs ప్యాకేజ్ సార్. మామూలు చదవలేదు. 20 lakhs ప్యాకేజ్ త్వరగా పెట్టండి ఎగ్జామ్. అదే మీ మొహం చూస్తుంటే అర్థం అవుతుంది నిద్ర లేకుండా ప్రిపేర్ అయ్యారని. ఓకే చదివితే నిద్ర ఉండదు కదా సార్. అది నిన్ను చూస్తే అర్థం అవుతుంది చరణ్. థ్యాంక్ యూ సార్. ఓకే సరే. క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో వస్తాయి. ఓకే సార్. ఒక్కో క్వశ్చన్ పేపర్ ఇండివిజువల్గా ఉంటుంది, ఒకళ్ళ పోలింగ్ ఇంకొకటి ఉండదు. సో ఎవరిది వాళ్ళది ఇండివిజువల్ పేపర్. మీరు క్వశ్చన్ అన్నీ ఆన్సర్ చేశాక ఆఖరిలో సబ్మిట్ బటన్ ఉంటుంది, సబ్మిట్ చేయండి. ఆన్సర్స్ అన్నీ ఆటో వ్యాలిడేట్ అయిపోయి మార్క్స్ అన్నీ మీ డాష్ బోర్డ్లో కనబడతాయి. ఓకే ఓకే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. నౌ ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలియడం లేదురా అంత చదివితే. రాత్రి చదువుదామని తీస్తే మెసేజ్ వచ్చిందిరా బాబు. ఛే పేపర్ చాలా టఫ్గా వచ్చిందిరా. క్వశ్చన్ అన్ని చూసినట్టే ఉంది. నాకు ముందుగా తెలుసు ఎగ్జామ్ పోయిద్దని. పక్కన ఈ సినిమాలు, ఇటు గేమ్లు, అటే అమ్మాయి. అరే నాది నువ్వు వెబ్ అయిపోయింది. సిరీస్ వీడి వల్ల అసలు చదువు సాగనాగింది. ఇవాళ సబ్మిట్ కొడండి. సబ్మిట్ ఓకే కంప్లీటెడ్. సార్ రండి సార్. అయిపోయిందా? వెరీ గుడ్. సబ్మిట్ కొట్టేసాం. సబ్మిట్ కొట్టేసారా? కొట్టేసాం. వెరీ గుడ్. మార్కులు వ్యాలిడేట్ చేద్దాం. ఎంత త్వరగా? ఓకే. ఎస్. ఏంటయ్యా మార్క్స్? సార్ 20 lakhs సార్, 20 lakhs ప్యాకేజ్. ఏంటయ్యా మార్క్స్? ఏం సార్ 30 lakhs అవుతుందా సార్ ప్యాకేజ్? నా చూడండి సార్, సూపర్ కూర్చుంటే ఒక్కొక్కరికి 4లు 3లు 2లు ఏంటిది? సరిగా చూడండి. సిస్టమ్ తప్పు చూపిస్తున్నారు చూడండి సార్. సిస్టమ్ ఎలా తప్పు చేసి వచ్చారా? నువ్వు అడగడానికైనా ఏదైనా వైర్ ఓడిపోయిందేమో చూడండి సార్. మనుషులు అయితే తప్పు చేస్తారు కానీ సిస్టమ్ ఎక్కడ తప్పు చేస్తుందా? ఏమో సార్, మేమైతే ఎగ్జామ్ బాగా రాసాం, మీరు బాగానే చెప్పారు. కాదు. ఒక విషయం నేను అడుగుతాను. ఇప్పుడు మీరు సరిగ్గా రాయలేదంటే నేను సరిగ్గా చెప్పలేదని కూడా కదా. లేదు సార్. మీరు బాగానే చెప్పారు సార్. నేను బాగా చెప్పినా సరే మీరు రాయలేదు అని అంటే తప్పు మీ దగ్గరైనా ఉంది కదా. ఇప్పుడు తప్పే అవుతుంది. నాకు చెప్పండి, ఎందుకు రాయలేదు, ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు? ప్రాబ్లం నో నేను అగ్రీ అవును. ఐ నీడ్ అ వ్యాలిడ్ పాయింట్. ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు? ఏం జరిగింది? ఏమైంది? ఏమైంది? ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు? ఎందుకు రాయలా? కోడ్ ఎర్రర్ వచ్చింది సార్, గేమ్ ఆడుకున్నాను సార్. కోడ్ ఎర్రర్ వస్తే గేమ్ ఆడుకున్నావా? అవును సార్. 2 రోజులు కోడ్ ఎర్రర్ వస్తే గేమ్ ఆడటం ఏంటయ్యా? అవును సార్, గేమ్. కోడ్ ఎర్రర్ వస్తే గేమ్ ఆడతారా? తమరు ఏం చేశారు సార్? ఆ రోజు వాడే గుర్తు చేశారు సార్, మా కులపాడు సినిమా రిలీజ్ అయిందని. కులం ఏంటయ్యా? సార్ కులం ఫస్ట్, ఆ తర్వాత సార్ ఇవన్నీ ముందు అది సార్. ఈ కులం ఏంటయ్యా బాబు? ఎట్లోనే ఉంది సార్. నీ కులం రాము, నువ్వేం చేసావు? ఏమైంది?
అంతా అమ్మాయి చేసింది సార్. అమ్మాయి అమ్మాయి చేసింది. ఏ అమ్మాయి 5,000 ఇచ్చిన అమ్మాయికి. ఐదు అరే, 5,000. యూట్యూబ్ లో పప్పు 400 నా గురించి ఎందుకు నీకు? నేను అడిగితే ఇలా అమ్మాయికి అయితే ఇచ్చిండు. ఆగండి, ఆగండి. ఏంటి అమ్మాయి ఇది? రాజశేఖర్ అమ్మాయి సార్ అది ఆన్లైన్ లో మెసేజ్ వచ్చింది సార్. మెసేజ్ వస్తే ఆ. బాగుంది కదా అని నేను పంపించాను హాయ్ అని. ఎవరికి తెల్లగా ఉంది అమ్మాయి? తెలంగాణ సార్. తమన్నా అని సార్ పేరు. ఆ. డబ్బులు పంపించావు? డబ్బులు 5,000 పంపించమన్నారు సార్. ఎవరు? సార్ ఆ. పంపించమంటే పంపించుడు. నేను అడిగితే ఇలా అమ్మాయికి అయితే ఇప్పుడు అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏయ్, మాట భలే మార్చేస్తున్నారు ఆగు. నువ్వు. ముందు నంబర్ బ్లాక్ చేయి. ఎందుకు సార్? ముందు నంబర్ బ్లాక్ చేయి. ఎందుకు బ్లాక్ చేయాలి సార్? మీరు చేయలేదా? నంబర్ బ్లాక్ చేయి. ఏ, మీ వయసులో మీరు చేయలేదా? నంబర్ బ్లాక్ చేయి. కుర్రోడు మీరు ఇప్పుడు నంబర్ బ్లాక్ చేస్తా. మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ అలాగే ఏం చేయాలి సార్? సార్ 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 మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి సార్ మాట్లాడతారు. డబ్బులు పంపించు. వదిలేండి సార్. అలాగే చేయొద్దు. డబ్బు రాకపోతే మాకు వచ్చే ఆ? మాకు వచ్చే డబ్బు రాకపోతే ఏం బాబు అక్కడి నుంచి అది చేయొద్దు. కాదు తమన్ నువ్వు రాజశేఖర్ నువ్వు కాదు న్యూస్ న్యూస్ అసలు మీరు చేయలేదేంది? నాకేం చేయటం కాదయా, నేను జరిగి చెప్తా నేను. ఇప్పుడు నువ్వు అమ్మాయి అడిగితే డబ్బులు పంపించావు, అమ్మాయి అందంగా ఉందా డబ్బులు పంపించాను అన్నావు. అవును. న్యూస్ ఫాలో అవ్వట్లే నువ్వు. అది కాదు, చాలా మంది వేరే వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ పెట్టుకుని అందంగా ఉన్నారని చెప్పి మంచిగా మాట్లాడి స్నేహం చేసి నేను కష్టాల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఒక 5,000 పంపించు, 10,000 పంపించు ఇలా అడగటం మీకు తెలీదా? న్యూస్ ఏం చూడరా? ఎంతసేపు ఇక ఆ సినిమాలు ఆ రీల్స్ ఇవేనా? ఇదిగో నువ్వు ఏదో సరదాగా అనుకుంటున్నావు కానీ ముందు మామూలుగా ఫ్రెండ్షిప్ చేస్తారు, తర్వాత కొంచెం కొంచెంగా దగ్గర అయ్యి నువ్వంటే ఇష్టం అంటారు, ఆ తర్వాత నీ అవును సార్. అలాగే సార్. న్యూట్గా బట్టలన్నీ తీయించేసి వీడియో కాల్ చేయించి నీ చేత రికార్డ్ చేయించి సోషల్ మీడియాలో పెడతానని చెప్పి నిన్ను బెదిరించి డైలీ ఇంకా బ్లాక్మెయిల్ చేయడం, నీ దగ్గర డబ్బులు లాగడం, నీ పరువు తీస్తానని బెదిరించడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఈరోజు చేయడానికి ఇలా చేయడానికి మీరు స్టూడెంట్స్ అయ్యి ఉండి ఒక టార్గెట్తో మీరు ఇక్కడికి వచ్చి ఉండి ఇలా మా చేస్తారు. కుర్రోడు సినిమా చూస్తే మీకే సార్ ప్రాబ్లం? కులం అవును సార్. సరే మీ ఆ తర్వాత కొలబోడు మిగతా. మీ కొలబోడు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే వస్తారా? మీ కులపు హీరో మీ కులపు హీరోనే. మీ కులంలో మీ కులపు హీరో సినిమా హిట్ అవ్వలేదని ఒక అతను సూసైడ్ చేసి చచ్చిపోయాడు, అతను చూడడానికి వచ్చాడా మీ సినిమా హీరో? మీ సినిమాలు అంటే రోల్ మోడల్ అయిపోయినాయా? మీరు ఈ మధ్యన చూసారో లేదో, ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన కేజీఎఫ్ సినిమా ఇక్కడ సూపర్ హిట్ అయింది. అది మహారాష్ట్రలో ఒక అతను రోల్ మోడల్గా తీసుకుని ఏటీఎం సెంటర్స్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డులు అందరినీ చంపుతున్నాడంట. ఎందుకని అడిగితే అతను నా కేజీఎఫ్ సినిమా రోల్ మోడల్, అందుకని నేను చంపుతున్నానని చెప్పాడంట. పుష్ప సినిమా తెలుసా నీకు? పుష్ప సినిమాలో పేక్ కోసే సన్నివేశం ఉందంట. దాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ ఇమిటేట్ చేయడం మొదలు పెట్టారంట, పేక్ కోసే సీను. ఇప్పుడు సినిమాలు చూసి దేవుడు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీ కులపు హీరో అంటున్నావు కదా, 6 ప్యాక్లు ఒక్కొక్కడికి కండవలసి ఉన్నారు కదా, ఆర్మీలోకి వెళ్ళొచ్చుగా. పోనీ రాష్ట్రాల్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, వాటి మీద పోరాడొచ్చుగా. అది చేయరు. ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడు చేస్తారు, హాస్పిటల్స్ అన్ని పాడు చేస్తారు, అన్నీ వాళ్ళ పేరు మీద ఏది బీర్లు తాగండి, కాస్ట్లీ నగలు కొనుక్కోండి, ఇవి వాళ్ళు ప్రమోట్ చేసేది. నన్ను వదిలేదు సార్. వెబ్ సిరీస్ చూసాడు మరి ఈ సంగతి ఏంది? వెబ్ సిరీస్లు తప్పేంటి సార్ వెబ్ సిరీస్ చూస్తే? తప్పు అంటావేంటే రాము, ఏం మాట్లాడుతున్నావు? ఏం తప్పండి సార్? ఒక మంచి పద్ధతి గల కుటుంబంలో పుట్టి నువ్వు వెబ్ సిరీస్లు చూస్తే తప్పేంటి? ఇప్పుడు సరే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారాము. ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఒక అతను హరిహర కృష్ణ అని ఒక అతను ఉండేవాడు. అతను తాను ప్రేమించిన అమ్మాయిని ఒక అతను ఇబ్బంది పెట్టాడంట. ఇబ్బంది పెడితే అతను ఆ అబ్బాయితో స్నేహం చేసి, ఆ నవీన్ అనే కుర్రాడితో స్నేహం చేసి అతను తీసుకెళ్ళి చంపేసి అతని శరీరం నుంచి గుండెని తీసి ఆ గుండెని ఇట్లా ఫోటో తీసి తన ప్రియురాలికి పెట్టాడంట. ఏమని? నిన్ను ఇబ్బంది పెట్టిన గుండె ఇదిగో అని. ఇంత చేయడానికి ఎలా హత్య చేయాలి, హత్య చేసి పోలీసులు ఎలా దొరకకుండా ఉండాలి, అలాగే ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ ఎక్కడ చూసాడో తెలుసా? వెబ్ సిరీస్లోనే, మీ వెబ్ సిరీస్లోనే. అవునా కాదు, ఇదే కాదు, ఇంకా ఫ్యామిలీస్ ఈ మధ్యన కొత్తగా వచ్చినాయి ఏంటి, కొరియన్ వెబ్ సిరీస్ అంట. ఈ కొరియన్ వెబ్ సిరీస్లు చూసి కుక్కర్లో ఉడకబెట్టడం ఇవన్నీ ఉన్నాయి కొరియన్ సిరీస్లో. కొరియన్ వెబ్ సిరీస్లో రొమాంటిక్గా ఉంటున్నాయని ఏం చేస్తున్నారంటే వీళ్ళు భార్యలు భర్తలు వదిలేసి వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుని, భార్యలు వదిలేసి వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యలు భర్తలు చంపుతున్నారు, భర్తలు భార్యలు చంపుతున్నారు. ఇలా చాలా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం మీ ప్రియాతిప్రియమైన ఆ వెబ్ సిరీస్లే. ఇలాంటి ఎన్ని జరుగుతున్నాయి అనుకున్నా, ఇంత దరిద్రానికి కారణమైన ఆ వెబ్ సిరీస్ని చూసుకుని నువ్వు ఏం నేర్చుకుంటావు? మీరు ఎన్ని చెప్పినా నేను చూస్తా సార్.
ఏం చూడలేంటయ్యా ఈ మహానుభావుడు గేమ్స్ ఏమంటే తప్పేంటి సార్? గేమ్ ఆడితే తప్ప ఇదిగో నువ్వు ఎలా ఆడుతున్నావు కదా ఇలా ఆడుతున్నావు కదా ఇలా ఆడి నీ చేతులు ఇలాగే ఉండిపోతాయి కొన్ని రోజులకి ఇలాగే ఉండిపోయి నీ లాంటి వాళ్ళ చేత ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఫుల్ అయిపోతుందమ్మా. అందుకోసం అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు, రాత్రి కూడా అరుస్తూ ఉంటాడు వీడు. ఇప్పుడు అది ఇలాంటి వాళ్ళు ఇలా తయారయ్యి కొన్నాళ్ళకి ఏం చేస్తావు తెలుసా, నీ పేరు నువ్వు మర్చిపోతావు, మనుషులు గుర్తుపట్టడం మానేస్తావు, ఆఖరికి నువ్వు ఎలా అయిపోతావు అని అంటే మంచం మీద పడుతుంది ఇలా ఆడుకుంటావు, కొన్నాళ్ళకి అనుకోకుండా చచ్చిపోతావు. ఆలోచించడానికి పనికి రావాల్సిన నీ బ్రెయిన్ ఆలోచించడం ఆగిపోతే నువ్వు ఒక పదార్థంతో సమానం, లైక్ అ చైర్, నువ్వు దాంతోనే సమానం. నువ్వు గేమ్స్ ఆడుకుంటా ఉంటే దేనికి పనికిరావు. ఇంకోటి చెప్పమంటారా? అర్ధరాత్రి బ్యాగ్ వచ్చింది, నాకు అది పుట్టింది. నార్మల్ జోకింగ్ అది కాదు సార్, జోకింగ్. నేను ఇప్పటివరకు జోకింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? వెబ్ సిరీస్ మాత్రమే సార్. ఏమన్నా గేమ్ ఆడేమని చంపేస్తున్నాయండి సార్. కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏమైనా సరదాగా అనుకుంటున్నారు మీరు? కరెక్టే అండి, మీరు చేయలేదండి. మీరు ఆ వయసులో ఆ వయసులో చూడడానికి కూడా బాగున్నారు. ఏమేం చేసిడో మాకేం తెలుసు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, కాదు నేను చేశాను. ఇగో మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, నేను చేశాను. నాకు కూడా సినిమా పిచ్చి ఉండేది, మ్యూజిక్ అటెండే పిచ్చి ఉండేది. కానీ మీ అంతలాగా ఎప్పుడైతే నాకు అలాంటి ఇంట్రెస్ట్లు ఉండేవి, కానీ నేను ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఇప్పుడు మా కులం మార్చుకోలేదు. యేసుబాబు మాత్రం ఏంటి? మతంలో రావద్దు, యేసుబాబు మతంలోకి. ఆగండి ప్రశాంతం. ఇప్పుడు నేను కానీ మిమ్మల్ని కానీ మతం మార్చుకోమని చెప్పానా? చెప్పలేదు. మరి చెప్పకుండా ఎందుకు నా మీదకి వస్తున్నారు మీరు? ఏమో మాకు భయం. దేనికి భయం? కాదు నాకు చెప్పండి, దేనికి భయం? ఈ మధ్య అందరూ అలా వస్తున్నారు కదా, బయట నమ్ముకోండి అంటున్నారు కదా, బయట తిరుగుతున్నారు కదా, అంటే డౌట్. కాదు, వాళ్ళు చెప్తే మారిపోయేంత బలహీనమైన ఆలోచన అనేది, అంత వీక్ మైండ్ అనేది అంటే కాదు. ఇప్పుడు రాజ్ కుమార్, నువ్వు ఇప్పుడు మార్కెట్కి వెళ్తావు, ఒక ఫోన్ కొంటున్నావు, ఇది మంచిదా, బాగుందా, ఫీచర్స్ ఉన్నాయా లేవా అంటే 1% కూడా అనలైజ్ చేయవా, రీసెర్చ్ చేయవా, రేటింగ్ ఏంటనేది చూడవా? అంటే చెప్పగానే వినేంత అమాయకులా? అంటే చెప్పగానే మతం మారిపోతారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు మతమే మారడం అని అనుకుంటే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఫిలిపు. ఎస్ఆర్ నగర్లోనే బైక్లు వేసుకుని ఫ్రెండ్స్ని ఎంటర్ పెట్టుకుని బాగా ఆవారగా తిరుగుతా గందరగోళం గొడవలు చేస్తూ ఉండేవాడు. అతను ఒకరోజు ఎక్కడ ఉన్నాడో తెలియదు, యేసు ప్రభు గురించి అన్నాడు, మారాడు. ఇప్పుడు ఎస్ఆర్ నగర్లోనే ఒక ఎన్ఆర్ గాస్పల్ అనే చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు గొడవలు చేయట్లా, గతంలో చేసినవన్నీ కూడా ఇప్పుడు చేయట్లా. ఇప్పుడు నాకు చెప్పు, అతని జీవితం మారినట్ట లేకపోతే మతం మారినట్ట? నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు నాకు, అతని పేరు రాజ్ కుమార్. అతను ఇక్కడే ఉండేవాడు అంతకుముందు. అతను వాళ్ళ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారని వాళ్ళ సీనియర్స్ని కొట్టి వాళ్ళ మీద యూరినేట్ చేశాడు. అంత పలుకుబడి ఉన్నవాడు, అంత రౌడీజంగా ఉండేవాడు. ఇప్పుడు అతను మారిపోయాడు, యేసు ప్రభుని నమ్ముకున్నాడు, చర్చికి వెళ్తున్నాడు, బాగుపడ్డాడు. ఇప్పుడు అతను రాజమండ్రిలో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం. ఇప్పుడు చెప్పు, ఆయన్ని బతుకు మారినట్ట మతం మారినట్ట? మతం మారిపోతే మారిపోతారా? నాకు తెలిసిన ఇంకొక ఆయన ఉన్నాడు, పీటర్ గారు అని. ఆయన వాళ్ళ నాన్నగారు ఎస్ఐ అయినా సరే, ఈయన నక్సలైట్ ఇన్ఫార్మర్ అయినా సరే, వాళ్ళ ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళు, వెళ్ళిపోతా ఒక బైబిల్ ఏదో వదిలిపెడితే అది తీసుకున్నాడు, చదివాడు, మారాడు. ఇప్పుడు ఒక చిలుకూరులో అనే ఊర్లో ఆయన పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, ఆయన మతం మారిందా బతుకు మారిందా? అయితే మమ్మల్ని అందరూ ఇప్పుడు పాస్టర్లు అవ్వమంటారు. చెప్పండి. ఏమో మాకు తెలియదు సార్. ఏదో క్లాస్ పాఠాలు చెప్పండి. 20 lakhs ప్యాకేజ్ వెళ్ళండి సార్, చూద్దారా? చెప్పింది చాలు కదా. అయ్యో, ఏదో 20 lakhs ప్యాకేజ్ వస్తాయి. క్లాస్ నుంచి రూమ్కి వచ్చాం. అరే సార్ చెప్పింది ఎందుకో మనం తప్పుగా మాట్లాడమని అనిపిస్తుందిరా నాకు. ఎందుకు అట్లా? అంటే ఆయన చెప్పింది ఏదో కొంచెం ఉందని చెప్తుంది. ఎందుకంటే మా ఇంటి దగ్గర 4 అబ్బాయిలు గోడ మీద కూర్చుండేవారు. వాళ్ళకి పని పాట లేదు ఏమి. రోజు వచ్చేపోయే అమ్మాయిలు అందరినీ ర్యాగింగ్ చేయటం, విజిల్ వేయటం అలాంటివి చేసి ఉండేవారు. ఒకసారి నేను చెప్పాను, అయినా కూడా వినలేదు. కానీ పోలీసులు వచ్చారు, కొట్టారు, జైలుకి వెళ్ళారు, ర్యాగింగ్ చేశారు. మళ్ళీ మామూలే. ఓకే, వాళ్ళు మారాలనుకున్నాను జీవితంలోని. కానీ ఒక పాస్టర్ వచ్చి వాళ్ళని చర్చికి అయితే తీసుకెళ్ళారా. చర్చికి తీసుకెళ్తే వాళ్ళు ఏమైందో తెలియదు, వాళ్ళందరూ మారిపోయారా. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి మారలేని వాళ్ళు పాస్టర్కి వెళ్ళి దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎలా మానేశారు. ఇప్పుడు అందరూ జాబులు చేసుకుంటున్నారు అందరూని. మా ఇంట్లో వాళ్ళు నంది వెళ్తున్నారా బాబు, ఆయన చూసి నేర్చుకోరని.
అదేరా నేను కూడా చూస్తున్నాను. సేమ్ మా ఊళ్ళో కూడా ఒక ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసినా తినడం, తాగడం, అవరగా తిరగడం, పని పాట ఉండేది కాదు. ఎప్పుడు విచ్చలవిడి తిరుగుతూ ఉండేవాళ్ళు. అసలు వాళ్ళని చూసి ఏంద్రా వీళ్ళు అనుకునేవాళ్ళు అందరూ. అలాంటిది వాళ్ళు ఎప్పుడైతే చర్చికి వెళ్ళడం ప్రారంభించారో వాళ్ళు బతుకులు మారిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు మంచిగా చదవడం అయింది, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం అయింది. మా అమ్మ వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరంటుంది ఇప్పుడు. మా ఊర్లో కూడా ఒకడు ఉన్నాడు. ఆడు పేకాట జోదం జోదం అంటే వాళ్ళ ఆవిడ పిల్లలు సంపాదించి తీసుకొచ్చి పేకాటలో పెట్టేసేవాడు. సడన్గా బైబుల్ తీసుకుని చర్చికి వెళ్ళిపోయాడు. బతుకు ఆయన మొత్తం చేంజ్, లైఫ్ మొత్తం చేంజ్ చేసుకుని రోజు జాబ్ చేస్తున్నాడు. మొత్తం చేంజ్ అయిపోయాడు. మా మతంలో ఒకరు ఉంటారు, ఒక నిష్ట ఉంటుంది. పొద్దున్నే 4 లేవాలా, చన్నీళ్ళతో స్నానం చేయాలా, జంగి వేసుకోవాలా, ఎంతో నిష్టగా అన్ని గ్రంథాలు చదువుతారు, అన్ని తెలుసు. అవును, వాళ్ళ యేసుప్రభు మతంలోకి వెళ్ళిపోయారు. యేసుప్రభు మతంలోకి వెళ్ళిపోయారు. మిమ్మల్ని అందరినీ చంపేస్తామంటే చచ్చిపోతా అంటారా, మతం విడిచిపెడతా అంటారా? ఇది దీని సంగతి ఏదో మనం ఆలోచించాలా. ఏదో ఉందిరా, నేను సార్కి మెసేజ్ చేస్తాను, డైరెక్ట్ కాలే చేస్తాను, ఆయన అడుగుదాం ఒకసారి. ఓకే తొందరగా అంత మంచిదమ్మా. హలో సార్, హలో. మాకు కొంచెం డౌట్లు ఉన్నాయి సార్ నిన్న దాని మీద, కొంచెం త్వరగా రండి సార్ మీరు. ఓకే, వస్తాను. కూర్చోండి. ఏంటి రాజశేఖర్, ఏంటి ఏదో మాట్లాడాలి సార్ నాకు డౌట్లు ఉన్నాయి సార్. కొన్నా నేను మీరు చెప్పారు కదా, ఏదో కొంచెం నిజం అనిపిస్తుంది, దానికోసం క్లారిటీ కోసం మిమ్మల్ని పిలిచాను. డౌట్స్ ఉన్నాయి మాకు కొన్ని. సార్ ఇతర దేశాల దేవుడి గురించి మతం గురించి చెబుతుంటే మాకు నచ్చక మేము వెళ్ళిపోయాం. రాము, ఇతర దేశాలు ఇతర మతాలు ఇవి కాదు రాము. నువ్వు చక్కగా మంచి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు. అవును సార్. కఠోపనిషత్ అనే పేరు విన్నావా? నేను వినడం లేదు సార్. 108 ఉపనిషత్తులు, అది ఒక ఉపనిషత్తు సార్. అందులో అరిషడ్ వర్గాలు అనే ఉంటాయి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములను భగవంతుడు పూనిన వాడే జయించగలడు అనే ఒక మాట ఉంది, తెలుసా? అవును తెలుసు సార్. అరిషడ్ వర్గాలను భగవంతుడు మాత్రమే జయించగలడు సార్. నేను అదే చెప్తున్నా. నేను ప్రతి మనిషికి కూడా ఇది అంటే మనం అనుభవించే ఇవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలను జయించిన వాడు ఎవరు అని నా వ్యక్తిగత పరిశీలనలో నేను అనలైజ్ చేసి, నేను రీసెర్చ్ చేసి, నాకు తెలిసినంత వరకు అలా ఎవరున్నారు అనేది నా పరిశీలనలో నేను తెలుసుకున్నాను. నాకు వెతికితే ఎవరు దొరికారబ్బా ఇలా? కామ అంటే కామం, క్రోధం అంటే కోపం, మదం అంటే అహంకారం, మత్సరము అంటే అసూయ, లోభము అంటే పిసినారితనం. ఇలాంటి లక్షణాలు మత్స్సుకైనా కనపడిన వారు ఎవరు అని అంటే నా పరిశీలనలో నాకు తెలిసింది యేసు ప్రభు అని. అందుకని నేను నమ్ముకున్నాను. ఆ మాట చెప్పింది కూడా నేను మీ నాన్నగారు చెప్పగానే విన్నాను. మీ నాన్నగారి ప్రవచనాల్లో చెప్పిన మాటే నేను విని ఈ పదాలు ఎవరికి సరిపోతున్నాయి, ఈ పనులు ఎవరిలో సూట్ అవుతున్నాయి అని నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ఇవన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. కాబట్టి నేను ఆయన నమ్ముకున్నా. ఇందులో ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలాంటి వాళ్ళు అని అంటే సాధారణంగా ఆయనలో పాపం లేదు. ఆయన కన్యక గర్భాన్ని పుట్టాడు. కన్యక గర్భాన్ని పుట్టి 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా, ఇప్పుడు నేను చెప్పిన పాపాల్లో ఆలోచనలో కూడా తప్పు లేనంత పవిత్రంగా 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన బోధలు ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేశాయనంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పింది ఆయనే, నీ శత్రువులు కూడా ప్రేమించమని చెప్పింది ఆయనే. ఇలాంటి ఎంతోమంది మహానుభావులు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి స్టేట్మెంట్ ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన కొన్ని స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చాడు, తన బ్రతుకులో నుంచి ఇచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి ఆఖరికి ఆయన కలువరి సిలువలో మనుషులందరి పాపాల కోసం ఆయన సిలువలో ఆయన చనిపోయి 3వ దినాన ఆయన సృష్టికర్త, దేవుడయ్యుండి మానవుడిగా వచ్చాడు సృష్టికర్త. ఆ సృష్టికర్తకి చావు ఉండదు కాబట్టి మూడవ రోజున ఆయన తిరిగి లేచాడు. ప్రపంచంలో ఉన్న వింతలన్నింటిలో మనం తాజ్మహల్ అంటాం, బాగా సూపర్ హిట్ అయిన ఆస్కార్ అవార్డులకి సెలెక్ట్ అయిన సినిమాలు అంటాం. అన్నిటికన్నా గొప్ప వింత ఏంటో తెలుసా? తెరవబడిన సమాధి. ఈ రోజుకి ప్రపంచంలో మనుషులందరూ సమాధి దాకా వెళ్ళిపోయారు, వాళ్ళ చరిత్ర అందరితో ఆగిపోయింది. యేసు ప్రభు అసలు గొప్పతనం ఎక్కడి నుంచి మొదలైందంటే ఆ సమాధి దగ్గర నుంచే మొదలైంది. ఎందుకని అంటే ఆయన తిరిగి లేచాడు. ఆయన సృష్టికర్త,
సృష్టికర్తకు చావు ఉండదు. ఆయన తిరిగి లేచాడు. ఇది నా వ్యక్తిగత పరిశీలనలో నేను తెలుసుకుంది. అయితే ఇప్పుడు ఏమంటారు, యేసుప్రభు నమ్ముకుంటే, యేసుప్రభు మతం పుచ్చుకుంటే స్వర్గానికి వెళ్తారంటారా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఒక్క విషయం నువ్వు అన్నది కరెక్టే సార్. నీ కోపంలో అర్థం ఉంది. యేసు ప్రభుని నమ్ముకుంటేనే స్వర్గానికి వెళ్తామని అంటే ఆయన చేసిన పనిని కూడా గుర్తించాలి. ఆయన ఎందుకు ఆయన నమ్ముకుంటే పోతాము అని అంటే ఒక్కొక్కరు నమ్ముతారు. నేను కాదనట్లే, నీ నమ్మకం నీది, నీ నమ్మకాన్ని నేను గౌరవిస్తా. నా నమ్మకం ఏంటో చెప్తా నేను. యేసు ప్రభు ద్వారా ఆయన 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించడం ద్వారా ఆయన పాపం లేనివాడిగా బతికాడు. దేవి దేవతలు అందరిలో కూడా నీ పాపాలు క్షమించబడ్డాయి అని పలికిన ఏకైక వ్యక్తి ఆయనే. ఆ మాట పలకాలంటే కూడా అధికారం ఉండాలి. ఎట్లాగో చెప్తాను నేను. ఆయన ఒక వ్యక్తి పాపాలు క్షమించాలి అని అంటే పాపం లేనివాడై ఉండాలి. తనలో ఆలోచనల్లో కూడా, తలంపుల్లో కూడా, అసూయలో కూడా ఏ స్త్రీని తప్పుగా చూడకూడదు. ఏ పక్క వ్యక్తిని కూడా ఈ నాకంటే ఎదిగిపోయాడని అసూయ పడకూడదు. దొంగతనం చేయాలనిపించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, తప్పు చేయాలనిపించకూడదు, దాడి చేయాలనిపించకూడదు, చంపాలని అనిపించకూడదు. అందరినీ సమానంగా చూడాలి. అలాంటి పరిశుద్ధమైన జీవితం, తప్పు లేని బతుకు ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మనుషులందరి కోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ఎవరైతే నమ్ముతారో ఆయన ద్వారా మాత్రమే, ఆయనే ప్రపంచంలో ఈ ఒక్క మాట చెప్పుకుంది కూడా ఆయనే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు. అంటే పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు తప్ప రెండవ దారి లేదు. అది నా పరిశీలనలో నేను తెలుసుకుంది. ఇది నీకు నిజం అనిపిస్తే నువ్వు కూడా రీసెర్చ్ చేయి. ఒకవేళ తప్పంటావా, నీ ఎందుకు తప్ప రీసెర్చ్ చేయి. సార్ ఆదివారం మాటలు చర్చికి వెళ్తే సరిపోతుందండి? రాజ్ కుమార్, రాజశేఖర్, ఇప్పుడు ఆదివారం చర్చికి ఎందుకు వెళ్తారంటే మనుషులు మంచోళ్ళందరూ చర్చికి వెళ్ళరు, మంచోళ్ళుగా అవ్వడం కోసం చర్చికి వెళ్తారు. యేసు ప్రభు మంచోళ్ళని రక్షించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక్కొక్కళ్ళకి పాత జీవితంలో ఒక్కొక్కళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొన్ని ఏంటంటే వాళ్ళు గెలవలేని పరిస్థితులు ఉంటాయి. కొంతమంది మొబైల్కి అడిక్ట్ అయిపోతారు, కొంతమంది బూతులకి అడిక్ట్ అయిపోతారు, కొంతమంది సినిమాలకి అడిక్ట్ అయిపోతారు. ఒక్కొక్క ఎడిక్షన్లో ఉండిపోతారు. మందిరానికి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ దేవుని సేవకుడు వాక్యం చెప్తాడు. నిన్ను నువ్వు ఎట్లా గెలవాలి, నీ సమయాన్ని నువ్వు ఎట్లా కాపాడుకోవాలి, లేదంటే ఇప్పుడు నీ కంటి చూపుని ఎట్లా అదుపులో పెట్టుకోవాలి, అంటే తప్పుగా చూడకుండా ఎవరిని, నీ మాటలు ఎట్లా మాట్లాడాలి, మంచిగా ఎట్లా మాట్లాడవచ్చు, ఎవరి మీద అసూయ పడకుండా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనే మాట, ఇలాంటి సార్థకతకు సంబంధించిన అన్ని మాటలు చర్చిలో చెప్పడం ద్వారా నువ్వేమవుతావు అంటే దినదినము మారుతూ కొంచెంగా మారుతావు. యేసు ప్రభుని నమ్ముకున్నావు అంటే ఆ రోజున అయిపోయిందని కాదు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ రోజు మొదలు అని అర్థమైందా? ఓకే, ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? సార్, యేసు ప్రభు ఇతర దేశాల దేవుడు అంటారు కదా. ఇతర దేశాల దేవుడు, ఇది ఈ మధ్యన చాలా ఫ్రీక్వెంట్గా అంటున్నారు. చాలామంది అంటున్నారు ఎడారి మతాల దేవుడు. చాలామంది అంటున్నారు. సరే, ఒకసారి నువ్వు లేచి నిలబడు. ఇప్పుడు ప్రశాంత్ అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను. నిన్ను ప్రశాంత్ కదా నీ పేరు. నీ శరీరంలో ఆ కుడి కన్ను, ఈ ఎడమ చెయ్యి, ఈ కుడి కాలు, ఈ మూడిట్లో ప్రశాంత్ అంటే ఎవరు? అన్ని కలిపితేనే ప్రశాంత్. కాదు, నాకు ఏదైనా ఒకటే చెప్పాలి. లేదు సార్, అన్ని కలిపితేనే ప్రశాంత్. అట్లాగే భూమినంతా, ఆకాశాన్ని, భూమిని, సముద్రాలని, నదుల్ని సృష్టించినోడికి ఊరుంటుందా? అసలు ఊరుంటుందా? ఒక ఎకరం పొలం కొన్నావు అనుకో, అందుట్లో ఏ మూల నీది అన్నట్టు నువ్వు చెబుతావా? ఏమంటావు? అది మొత్తం నాదే అంటావు, అంతే కదా? అట్లాగే భూమిని సృష్టించినోడికి ఊరేంటాయా? మొత్తం అయిందే. బైబిల్లో మొదటి పేజీనే ఆయన చెప్తుంది ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నువ్వు ఉంటున్న భూమి, ఇప్పుడు నువ్వు ఇల్లు కొనుక్కున్నావు కదా, నువ్వు ఇల్లు కొనుక్కున్నా ఎవరి దగ్గర కొనుక్కున్నావు? అంతకుముందు ఎవరో ఒకరి దగ్గర కొనుక్కున్నావు. అట్లాగే అసలు ఆ భూమిని సృష్టించింది ఆయనే. ఆయనకు ఒక కొలతబద్ద ఉంది. ఏంటో తెలుసా? ఆయన ఏమంటాడంటే, మంచివారి మీదను, చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను, అవినీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడంట, సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నాడంట. అంటే ఈ భూమి మీద భోజనం చేస్తున్న ప్రతి ఒక్కడికి మూలకారకుడు ఆయనే. ఎందుకంటే ఆయన తండ్రి సృష్టికర్త. అర్థమైందా? రైట్. సార్, ఇప్పుడు పుట్టుకతోనే పాపులు అంటారు, అదేం సార్? నాకు అర్థం కాదు, ఎట్లా అవుతాం? అది చరణ్, మీరు చాలా విచిత్రంగా సరే, పుట్టుకతోనే పాపులు అనే మాట బైబిల్ ఒక్కటే చెప్పట్లేదు చరణ్. అది కొంచెం మీరు రీసెర్చ్ చేయాలి. మీ గ్రంథాలైనా, మా గ్రంథాలైనా, హైందవమైనా, ఇస్లాం అయినా, ఏ గ్రంథాలైనా చెప్పేది ఏంటంటే మానవుడు పుట్టుకతో పాపి. ఇది అన్నీ చెప్తున్నాయి.
బైబిల్లో కూడా ఉంది. ఓకే సార్. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నమాట బైబిల్ కూడా చెప్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? నాకు చెప్పినట్టు అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, ఇందులో మనుషులు పాపంలో అంటే పుట్టుకల మన ఆదిపితరుడైన ఆదాములో నుంచి మనలో వచ్చిన స్వభావం. ఇప్పుడు నీ స్నేహితులు ఉన్నారనుకో శరణ్, నీకంటే నిన్న మొన్నటిదాకా నీ స్థాయిలో ఉండి ప్రమోషన్ వచ్చి పైకి వెళ్ళిపోయాడు అనుకో, లోపల నీకు అనుకోకుండా మావాడు గొప్పడైపోయాడని ఫీలింగ్ ఉంటుందా? ఏదో ఒక మళ్ళీ కాస్తంత అసూయ ఉంటుందా? అది కాదు, మీ సిస్టర్ ఉంది కదా, మంచి బట్టలు కట్టుకున్నారు అనుకో వాళ్ళ ఫ్రెండ్స్ ఆడపిల్లలు, ఎక్కడో చోట నాకంటే మంచి బట్టలు కట్టుకున్నారే అని అనిపించదు అంటావా? అనిపించింది కదా. ఇప్పుడు చిన్నప్పుడు మీ ఇంట్లో నువ్వు ఆటోమేటిక్గా పెరిగావు. అబద్ధాలు ఎలా ఆడాలనేది ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా నీకు? ఒక్కసారి నా అబద్ధం ఆడే ఉంటావు కదా. నాకు కూడా మా నాన్న జేబులో డబ్బులు ఎలా దొంగతనం చేయాలి ఎవరూ నేర్పించలే. ఇది మన స్వభావం, చిన్నప్పటి నుంచి మనం పుట్టుకతో వచ్చిన స్వభావం. వాటిని మనం తీసేసుకోలేం. మన పాత జీవితాన్ని మనం ఎరైజ్ చేసుకోలేం. ఆ ఎరైజ్ చేసుకోవాలి అని అంటే, చెరిపేసుకోవాలి అని అంటే యేసు ప్రభు వారి యొక్క రక్తం అవసరం. అందుకనే యేసు రక్తము ప్రతి పాపమును కడుగును అనే మాట బైబిల్లో ఉంది. ఎలాగనంటే మనకి ఇప్పటికీ ఊర్లలో జాతరలో జరుగుతూ ఉంటుంది కదా, బలి. మనం మేకల్ని తలనరికి వాటి రక్తాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని వండుకుని తింటారు కదా. ఈ బలి సాంప్రదాయం అనేది పూర్వకాలం నుంచి ఉంది. అయితే దాన్ని ఎందుకు చేస్తామనంటే, నా తప్పులన్నింటినీ ఈ జంతువు మీద నేను పెడుతున్నాను, నేను అబద్ధాలు ఆడుంటాను, దొంగతనం చేసి ఉంటాను, తప్పులు చేసి ఉంటాను, దానివల్ల నాకు రోగాలు వస్తున్నాయి, నా ఇంట్లో దరిద్రం ఉంది, నేను అప్పులు పాలైపోతున్నాను, మా ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని మా తప్పులన్నీ ఆ పశువు మీద మోపి దాన్ని చంపేస్తారు. ఇది అసలు బలికుండేది సాంప్రదాయం. అలాంటిది ఇప్పుడు ఆ జంతువుకి ఫలానా వాడు చంపుతాడు, వాడు చేసిన తప్పులు నా మీద మోపుతున్నాడని ఒక మేక అర్థమైంది అనుకో, ఆ మేక నీటిలో ఉంటుందా? పారిపోద్దు కదా. అన్నీ తెలిసి యేసు ప్రభు వారు బలి పశువుగా వచ్చాడు. దేవుని గొర్రె పిల్ల అనే పేరు ఉన్నాయి. అన్నీ తెలిసి అంటే నువ్వు ఏ తప్పు చేసావో, నువ్వు సందర్భం తెలియకుండా ఒకరి మీద కోపడి ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోయి నువ్వు సారీ చెప్పి ఉండొచ్చు, కానీ కోపడటం అనేది తప్పేగా. అలాంటి తప్పులన్నీ ఆయన మీద తీసుకున్నాడు. నువ్వు తెలియకుండా వేరే వాళ్ళ గురించి అసూయపడి ఉండొచ్చు, ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ తిట్టుకుని ఉండొచ్చు, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుకు చేశాడు నీకు తెలియదుగా. అలాంటి తప్పులన్నీ మీదేసుకుని నీ పాపాలు నా పాపాలు అన్నీ తన మీద వేసుకుని ఆ పాపాలకి రావాల్సిన శిక్ష కలువరి శిలువలో చెల్లించేశాడు. తన శరీరంలో ఉండే ఆఖరి బొట్టు. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు చచ్చిపోవడం మీరు చూశారా అని అంటే, చూశారు, మా వాళ్ళు చూశారు కాబట్టి కదా ఆయన శరీరం నుండి రక్తములు నీళ్లను కారును అని రాసింది. చూసిన వాళ్ళే రాశారు. అంటే ఇది చరణ్, ఇదేదో నువ్వు నాతో అనగా నేను నీతో అనగా నేను నీతో అనగా కథ కాదు, చరిత్ర. చూసిన వాళ్ళే రాశారు. బైబిల్ గ్రంథం అంతా ఎలా రాయబడింది అంటే, ప్రత్యక్ష సాక్షులు లేదా ప్రత్యక్ష సాక్షుల ప్రమేయం ఉన్నవాళ్ళు మాత్రమే రాశారు. ఈ బైబిల్ అలాంటి పుస్తకం. మూడో వ్యక్తి జోకి లేదు. అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఒక 600 సంవత్సరాల తర్వాత, 12,000 సంవత్సరాల తర్వాత, 1,20,000 సంవత్సరాల తర్వాత రాయాల. ఆయన చూసిన వాళ్ళు చూసినట్టుగా ఆయన గురించి రాశారు. ఇది అందుకనే వాళ్ళందరూ చెప్పారు ఏంటంటే, యేసు రక్తం ప్రతి పాపమును కడుగును అని చెప్పారు. ఆయన రక్తం ద్వారా తప్ప మానవునికి విడుదల లేదు. అర్థమైందా? అయితే ఇప్పుడు మా పాపం పోవాలన్నా, ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా బ్రతకాలన్నా యేసు ప్రభువుని నమ్ముకోవాలంటారు. వేరే దారి ఉంటే నువ్వు ప్రయత్నం చేయి. నేను ఒకటే అంటాను, మన పాపాల గురించి చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మన పాపాల పోని నీ పాపాలు క్షమించబడ్డాయి అని పలికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచించి నువ్వే రీసెర్చ్ చేసి ఆలోచించు. ఎందుకని ఆయన అర్హుడు అని అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఆయనలో పాపం లేదు, ఆయన పాపాలు క్షమించబడ్డాయి అని పలికాడు. ఆయనకే అధికారం ఉంది. అర్థమైందా? రైట్. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా సార్? 25వ తారీఖు డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టలేదంట కదా, ఇది డిబేట్లో వాదిస్తున్నారు. ఇది టీవీలో నేను కూడా చూశాను. చాలా మంది ఈ మధ్య టీవీలోకి ఎక్కి యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టలేదు, పుట్టాడని నిరూపిస్తే మేము 5 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తాం, 25 లక్షలు ఇస్తాం. అలాంటి వాళ్ళు మీరు ఏమైనా కనపడరు అనుకోండి, వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంచుకోమని చెప్పండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికి రావు కదా. సరే, విషయం ఏంటంటే డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభు పుట్ల, నిజంగానే పుట్ల. ఎందుకనంటే డిసెంబర్ 25వ తారీఖే యేసు ప్రభు వలన పుట్టింది కాబట్టి. చరిత్రలో మనం పాటించే క్యాలెండర్, మన క్యాలెండర్ ఉంది కదా, ఆ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు.
డినేషియస్ ఎక్స్యూషియస్ అనే రాజు ఒక క్యాలెండర్ని తయారు చేసి ప్రపంచం అందరికీ ఒక కొలమానం, ఒక రోజును గుర్తించే ఒక పరికరం కావాలనుకుని తయారు చేయాలనుకున్నప్పుడు ముగ్గురు వ్యక్తుల్ని ఆయన ఆధారం చేసుకున్నాడు. మొదటిది జూలియస్ సీజర్, రెండు అలెగ్జాండర్ ది గ్రేట్. జూలియస్ సీజర్ 700 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించిన రోమా సామ్రాజ్యానికి మూలకారకుడు. రెండోది అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచం మొత్తాన్ని కూడా తన కత్తితో జయించిన వ్యక్తి. మూడవది యేసు ప్రభు, ఈయన ఎవరిని చంపల. ఆ రోజున ఉన్న పెద్దలు గ్రెగోరియన్ అనే ఒక చర్చి ఫాదర్ ఏం చేశాడంటే, అందరూ మిగిలిన ఇద్దరు జూలియస్ సీజర్ కానీ అలెగ్జాండర్ ది గ్రేట్ కానీ మనుషుల్ని ఎక్కువ కత్తితో చంపి మనుషుల్ని చంపి పేరు పొందితే, యేసు ప్రభు వారు మాత్రం అనేకుల కొరకు చనిపోయి పేరు పొందాడు. ఇక మీద రాబోయే వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ప్రేమ, సమాధానం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే సిద్ధాంతాలు మిగిలిన వాళ్ళందరికీ రావాలనే ఉద్దేశంతో యేసు ప్రభు వారి పేరు మీద, అంటే జనవరి 1న క్యాలెండర్ మొదలవ్వాలి అని అంటే జనవరి 1న అంటే ఆ యేసు ప్రభు పుట్టిన 7వ దినాన పేరు పెట్టారు, యేసు అని పేరు పెట్టారు. ఆ పేరుకి సరిగ్గా 7 రోజుల ముందు వచ్చేది డిసెంబర్ 25. యేసు ప్రభు వలన డిసెంబర్ 25 పుట్టింది కానీ డిసెంబర్ 25న యేసు ప్రభు పుట్టల. ఎందుకనంటే ఆయన కాలానికి అతీతుడు, కాలం పుట్టక ముందే ఉన్నాడు. కాలం అనేది పుట్టక ముందే ఉన్నాడు. ఈ చరిత్రలో మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు, పేరు పొందిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒక్కడే ఆయన యుగ పురుషుడు, ఆయన ఒక్కడే యుగ పురుషుడు. ఆయన మూలంగా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే కాలము 2 భాగాలుగా విభాగించబడింది. మేము అందరూ యేసు ప్రభువును నమ్ముకోవాలంటే ఏం చేయాలి సార్? సరే, నాతో పాటు మీరు ఒక ప్రార్థన చెప్పండి. అయితే మీకు ఇంకొక సంగతి చెప్పాలి. యేసు ప్రభువును నమ్ముకుంటే ఆయన భౌతికంగా మీ దగ్గరకు వస్తాడని కాదు, ఆయన ఆత్మరూపేణ మీ మనసులోకి ఉంటాడు. యేసు ప్రభువా నేను నిన్ను అంగీకరిస్తున్నానంటే ఆయన మీ మనసులోకి వస్తాడు, నివాసం చేస్తాడు. మనం ఎలా మారాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఈ సంగతులన్నీ తెలియజేస్తారు. కాబట్టి ఇది మీకు నచ్చితే, బలవంతం ఏం లేదు, మీకు నచ్చితే కళ్ళు మూసుకోండి, నాతో పాటు ఈ మాటలు చెప్పండి. కళ్ళు మూసుకున్నాం. యేసు ప్రభువా, ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు నీ గురించిన వార్తను విన్నాం. మేము మా జీవితాలలో పుట్టుకతోను కర్మలతోను పాపులమని తెలుసుకున్నాం. ఈ రోజు నీ శిలువ రక్తము ద్వారా, నీ పునరుద్ధానము ద్వారా మేము కూడా మా పాపాల నుండి విడుదల పొందాలని ఆశిస్తున్నాం. నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోండి. నీ రక్తము ద్వారా మమ్మల్ని కడగండి. ఈ విన్నపాలు యేసు ప్రభు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఇంకొక మాట, మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే ఎస్ఆర్ నగర్లో మనకు అందుబాటులో రెహోబోత్ టవర్స్లో మనకి 5th ఫ్లోర్లో ఆరాధన జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకపోతే అక్కడికి రావచ్చు. సరేనా? థ్యాంక్ యూ. మా పుల్పిట్ ఇక్కడ పెట్టేయచ్చు. మన పాస్టర్ గారు కూడా ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసారు. గెస్ట్ స్పీకర్ గారు ఎంతో చక్కగా సిద్ధపడి ఈరోజు స్కిట్ ప్రజెంట్ చేసిన మన యూత్ బాయ్స్ కొరకు తప్పట్టు కొడదామా? గట్టి కొడదాం. ఏమనంటే ఆధునిక యూత్ మెంబర్స్, ఆధునిక యూత్ ఎలాగ తప్పుదారిలో వెళ్తుంది, దానికి పరిష్కారం ఏంటి అనేది చక్కగా స్కిట్ ద్వారా ప్రదర్శించారు.